హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజైతే నేను మీ ముందుకైతే తాటికాయలను తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్సీ బ్లాగ్స్. ఈ రోజైతే మీ అందరికి తాటికాయలని ఎలా అయితే క్లీన్ చేసుకొని వాటిని పీస్ తీసుకొని దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి ఆ గుజ్జుననేసి మీకు చెప్పాలనుకుంటున్నానండి. చెప్తూ చూపించేస్తాను రండి. తాటికాయలైతే మనకి ఈ సీజన్ లోనే బాగా దొరుకుతాయి కదండి. నాకైతే చాలా ఎక్కువగానే తీసుకొచ్చారు ఈ రోజు ఇంటికైతే. నాకైతే చాలా ఇష్టం. దీంతో ఏవి చేసుకున్న కేక్ బేక్ చేస్తాను. దీన్నైతే తాటికాండ్రు చేస్తాను, గారెలు చేస్తాం, బూరెలు చేస్తాము, తాటి రొట్టె వేసుకోవచ్చు. అందుకనే నాకు ఎక్కువ దొరికిన రోజు నేను ఏం చేశానంటే వాటన్నిటిని తీసుకురాగానే వాటర్తో క్లీన్ చేసి ఇలా వాష్ చేసిన తర్వాత దానిపైన ఉన్న పీల్ అంతా తీసేయాలండి. ఇలా మొత్తం దాని పైన ఉన్న పీల్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఇలా పాయలు పాయలుగా వస్తుందండి. అలా తీసుకొని సెపరేట్ చేసుకోవాలండి. ఇలా సెపరేట్ చేసిన టెంకల్ని దగ్గరికి ఇలా మ్యాష్ చేయండి, వీడియోలో చూపిస్తున్న విధంగాన. అలా దగ్గరికి చేతులతో వత్తుతూ ఉంటే అది దగ్గరికి అయ్యి మనకి గుజ్జు అనేది బాగా వస్తుందండి. మనకి ఇప్పుడైతే ఒక గిన్నెని క్యారెట్ తురుముకునే ప్లేట్ తోటి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్ తురుముకుంటాం కదండి. అలాగే ఈ టెంకన్ అంతటిని కూడా అలా తురుముకోవడం వల్ల మనకి పేస్ట్ అనేది బాగా ఏ పీసులు రాకుండా అలా గిన్నెలోకి వస్తూ ఉంటదండి. నేనైతే ఇప్పుడు నా దగ్గర ఉన్న తాటికాయలన్నీ కూడా ఇలాగే చేశానండి. చూడండి, మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే వర్క్ అంతా కంప్లీట్ అయ్యి నైట్ అయిపోయిందండి. నాకైతే నైట్ తీసుకొచ్చారు తాటికాయలు అనేది. నేను మరి అంతా అన్ని ఒక్కదాన్నే చేసుకోవడం కష్టం అవుతుంది అనేసి నాకు హెల్ప్ చేస్తున్నారు. తన పీలంతా తీసిస్తే నేను దాన్ని సెపరేట్ చేసి ఇలా గుజ్జు తీసుకుంటున్నానండి. మొత్తం నాకు తెచ్చిన తాటికాయలన్నీ కూడా ఇలా నేను గుజ్జు అంతా తీసి సెపరేట్ చేశానండి. దీన్ని ఇప్పుడైతే మనం ఎలా అయితే స్టోర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి. నేనైతే ఇదంతా రెడీ చేసేటప్పటికి నాకు బాగా లేట్ నైట్ అయిపోయిందండి. ఈ టైంలో అయితే నేను ఏం ప్రిపేర్ చేయడానికి, కుక్ చేయడానికి అవ్వదు కాబట్టి నేనైతే దీన్ని స్టోర్ చేసుకునేది మీకు కూడా చూపిస్తున్నానండి. అయితే నేను స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బా తీసుకున్నానండి. అలాగే స్టెయినర్ తీసుకున్నాను. మనం ఏదైతే పేస్ట్ తీసుకున్నామో మళ్ళీ స్టెయినర్లోనే ఒకసారి మనం అలాగా కలుపుతూ ఉంటే మనకి ఇంకా స్మూత్ పేస్ట్ అనేది వస్తుందండి. దాంట్లోని ఏమైనా నలకలు ఉన్నా లేకపోతే పీచు ఉన్నా ఇంకేదైనా మిగిలిపోయినా కూడా అదంతా కూడా రిమూవ్ అయిపోయి మనకి ఇంకా స్మూత్ పేస్ట్ అనేది మనకి ఉంటుంది. దీన్ని అయితే మనం స్టోర్ చేసుకొని 6 months వరకు ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీంతోటి మనం ఏం కావాలంటే అవి కుక్ చేసుకోవచ్చండి. ఇలా అయితే మనం పేస్ట్ అంతటిని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్ లో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసిన తాటిగుజ్జుతో ఏమేమి వెరైటీస్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి.